అందరికీ నమస్కారం. విక్టరీ విత్ యాష్ అనే ఒక సరికొత్త వేదిక ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అవడానికి రెడీ అవుతోంది. అయితే దీని వెనక ఉన్నది ఒక పెద్ద వాగ్దానం. అదేంటంటే ఇంటర్నెట్ని షేక్ చేయడం. అసలు ఏంటి ప్లాన్? వాళ్ల గోలేంటి? పదండి వివరంగా చూసేద్దాం. అంటే ఇదేదో కొత్త ప్రోడక్ట్ లాంచ్ గురించి మాత్రమే కాదు, ఇంటర్నెట్ను షేక్ చేయడం. ఆ మాటలోనే ఉంది అసలు విషయం. అంటే ఇప్పటిదాకా ఉన్న పద్ధతుల్ని ఛాలెంజ్ చేయడం అన్నమాట. ఈ ఒక్క మాట చాలు వాళ్ల ఆశయం ఎంత పెద్దదో, ఎంత డేరింగ్గా ఉందో అర్థం చేసుకోవడానికి. సరే, మొదటి సెక్షన్ అందరి కల. ఈ లాంచ్ వెనుక ఉన్న అసలు ఐడియా ఏంటంటే జస్ట్ ఒక ప్రోడక్ట్ను రిలీజ్ చేయడం కాదు, ఒక ఫండమెంటల్ మార్పు, ఒక చేంజ్ తీసుకురావాలన్నది. ఒక్కసారి ఆలోచించండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ కదా. అఫీషియల్గా వరల్డ్కి పరిచయం గాకముందే సభ్యుల జీవితాలు మారిపోతాయని చెప్తున్నారు. అంటే అర్థమేంటి? లాంచ్కు ముందే వాల్యూ ఇవ్వడం. ఇదే వాళ్ళ స్ట్రాటజీలో మెయిన్ పాయింట్లా ఉంది. ఈ నినాదం వాళ్ల గైడింగ్ ప్రిన్సిపల్ అన్నమాట. ప్రపంచాన్ని సభ్యుల చేతుల్లో పెట్టడం అంటే పవర్ని, ఆపర్చునిటీస్ని సెంట్రలైజ్ చేయకుండా ప్రతి ఒక్క మెంబర్కి అందించడమే వాళ్ల లక్ష్యమని మనకు క్లియర్గా తెలుస్తోంది. సరే, రెండో భాగం మీ ఇన్విటేషన్. మరి ఈ జర్నీలో జాయిన్ అవ్వాలంటే ఏం చేయాలి? ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇన్విటేషన్స్ రెండు రకాలుగా వస్తాయన్నమాట. ఒకటి, స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న ప్రీమియం ఫౌండర్స్కి డైరెక్ట్గా ఈమెయిల్ వచ్చేస్తుంది. రెండోది, మిగతా వాళ్లకు తెలిసిన నమ్మకమైన లీడర్ లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చు. అంటే ఇక్కడ నమ్మకం బేస్డ్ నెట్వర్క్ క్రియేట్ చేస్తున్నారన్నమాట. ఫౌండర్స్ కోసం కొన్ని కీ పాయింట్స్ ఉన్నాయి. ఆహ్వాన లింక్స్ అన్నీ ఒక స్పెషల్ పాపప్ ద్వారా అనౌన్స్ చేస్తారు. ఇంకో విషయం, లింక్ రాగానే ఫాస్ట్గా రిజిస్టర్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని బట్టి టైం అండ్ స్పీడ్కి వీళ్ళెంత వాల్యూ ఇస్తున్నారో చూడండి. సరే, ఒకవేళ మీకు డైరెక్ట్ లింక్ రాకపోతే చాలామందికి వచ్చే డౌట్ ఇదే కదా. డోంట్ వరీ, దానికి కూడా ఒక ఆల్టర్నేట్ రూట్ ఉంది. ఎవరికైనా సరే డైరెక్ట్ ఇన్విటేషన్ మిస్ అయినా వాళ్లు వేరే ఫౌండర్ లేదా లీడర్ లింక్ ద్వారా చేరొచ్చు. దీన్ని బట్టి ఏమర్థమవుతోంది? ఈ ప్రాసెస్లో ఎవ్వన్నీ వదిలేయకూడదు, అందరికీ ఛాన్స్ ఇవ్వాలి అనేదే వాళ్ల మెయిన్ గోల్. ఓకే, ఇక మూడో భాగం గ్లోబల్ లాంచ్ ప్లాన్. అసలిదంతా ఎప్పుడు, ఎలా జరగబోతోంది? వాళ్ళ అఫీషియల్ టైమ్లైన్ ఏంటో ఒక్కసారి చూద్దాం. అవును, కేవలం 1 నెల, జస్ట్ 1 మంత్. ఈ మొత్తం ప్రాసెస్ని కేవలం 1 నెలలో కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. అంటే స్పీడ్ చూడండి. ఈ 1 నెల ప్లాన్ చాలా క్లియర్గా ఉంది. ఫస్ట్ వీక్లో లింక్స్ అన్నీ పంపిస్తారు. ఆ తర్వాత 2-3 వారాలు రిజిస్ట్రేషన్స్ కోసం టైం ఇస్తారు. ఇక నెల చివర్లో అందరికీ ఒకేసారి గ్లోబల్గా ప్లాట్ఫామ్ని లాంచ్ చేసేస్తారు. చాలా సిస్టమాటిక్గా, ఫాస్ట్గా ముందుకు వెళ్తున్నారన్నమాట. ఇక్కడ మనం మాట్లాడుకునేదంతా ఊహించుకొని చెప్తున్నది కాదు. ఇదంతా అఫీషియల్ సోర్సెస్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్. అంటే ఈ ప్లాన్ వెనుక ఒక క్లియర్, స్ట్రాంగ్ స్ట్రాటజీ ఉందన్నమాట. నెక్స్ట్, 4వ భాగం సమానుల వేదిక. అసలు ఈ ప్లాట్ఫామ్ స్ట్రక్చర్ వెనుకున్న ఫిలాసఫీ ఏంటి? ఇది మిగతా వాటికి ఎలా డిఫరెంట్? ఇదేనండి అస్సలు సిసలైన తేడా. చాలా సిస్టమ్స్లో మనం చూసే అప్లైన్స్, డౌన్లైన్స్ అనే కాన్సెప్టే ఇక్కడ లేదు. విక్టరీ విత్ యాష్లో అందరూ సమానమే. అంటే ఎలాంటి హైరార్కీ లేకుండా అందరికీ ఒకే లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ క్రియేట్ చేస్తున్నారు. ఇక చివరి భాగం మీ కొత్త వాస్తవికత. అంతా బాగుంది. లాంచ్ అయిపోయాక సభ్యుల జీవితంలో వచ్చే అసలు మార్పు ఏంటి? ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? ఈ ఒక్క వాక్యం చూడండి, ప్రజలే మనల్ని వేటాడతారు. చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్ కదా. అసలు దీని అర్థమేమై ఉంటుంది? దీని అర్థమేంటంటే పవర్ డైనమిక్స్ మొత్తం రివర్స్ అయిపోతాయి. సభ్యులు అవకాశాల కోసం జనాల్ని వెతకడం కాదు, వాళ్ల దగ్గరున్న గోల్డెన్ ఆపర్చునిటీ కోసం జనమే వీళ్లని వెతుక్కుంటూ వస్తారు. ఒక రకంగా ఒక మ్యాగ్నెట్లా మారతారన్నమాట. అందుకే ఆ 1 మంత్ టైం ఇచ్చింది. అది కేవలం రిజిస్ట్రేషన్ కోసం కాదు, అదొక ట్రైనింగ్ పీరియడ్ లాంటిది. తమ దగ్గరికి వస్తున్న ఈ ఇంట్రెస్ట్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఈ అవకాశాన్ని ఎదుటివాళ్లకి ఎలా కరెక్ట్గా చెప్పాలి, ఇవన్నీ నేర్చుకోవడానికే ఆ టైం. చివరగా ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. వాళ్లు వాగ్దానం చేసినట్లు ఈ ప్లాట్ఫామ్ నిజంగానే ప్రపంచాన్ని మీ చేతిలో పెడితే అప్పుడు మీ కల ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. ఈ ప్రశ్నలోనే ఈ మొత్తం అవకాశం యొక్క అసలైన సామర్థ్యం దాగి ఉంది.